బెజవాడ దుఃఖదాయిని బుడమేరు శాశ్వతమైన వరద ముంపు నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని కోరుతూ రేపు 14వ తేదీన శనివారం ఉదయం 10:30 ధర్నా చౌక్లో జరిగేటువంటి నిరసన దీక్షలో ముంపు ప్రాంతాల ప్రజల్ని, ముఖ్యంగా బాధితుల్ని పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందువల్లంటే 160 కిలోమీటర్ల ప్రవాహ తీరం బుడమేరు. ఎక్కడో ఏకొండూరు వద్ద త్రికోం కొండల్లో పుట్టి చంద్రపాగూడెం, పులివాగు, చిన్ననందిగామ అనేక వాగుల గుండా ప్రవహించుకుంటూ వెలగేరు రెగ్యులేటరీ వద్ద బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి 15,000 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తూ పోలవరం రైట్ కెనాల్ ఈటీపీఎస్ మరుగుతున్న వాటర్తో కలిసి మొత్తం 35,000 క్యూసెక్కుల నీరు పోవటానికి వెడల్పు చేసేటువంటి ప్రక్రియలో అనేక అవరోధాలు ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే గత సంవత్సరం పెద్ద ఎత్తున కృష్ణానదిలో 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించి దానివల్ల ఎగువన కురిసిన వర్షాల వల్ల ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వర్షం వల్ల 50,000 క్యూసెక్కుల నీరు వెలగేరు రెగ్యులేటరీ వద్ద స్టోరేజ్ అయినటువంటి పరిస్థితుల్లో నీరు పోయే మార్గం లేక నీరు వెనక్కు మరలి వెలగేరు రెగ్యులేటరీ వద్ద 6 అడుగులు పైన ఎత్తున వెలగలేరు పొంగి ఇటు అనేక గ్రామాలని కౌలూరు, ఎరుప్రోలు, రాయనప్పాడు అనేక గ్రామాలని వెలగేరు రెగ్యులేటరీ ఉంచుకుంటూ విజయవాడ, విద్యాధరపురం, సింగనగర్, రాజరాజేశ్వరిపేట, గుణదల, కండ్రిక, రాజీవ్ నగర్ అనేక ప్రాంతాలని ముంచెత్తుకుంటూ ఏలూరు కాలువ, ఎన్కేపాడు అండర్ టన్నల్ గుండా వేల్పూరు గ్రామం గుండా కేసరపల్లి మధ్యన ఉన్నటువంటి బుడమేరు, గుడివాడ మీదుగా కొల్లేరులో కలిసి ఉప్పుటేరు గుండా సముద్రంలో కలుస్తుంది. మరి ఈ 160 కిలోమీటర్ల ప్రవాహ వేగం ప్రత్యేకించి విజయవాడ ఎగువ భాగం అంతా కూడా వాగులు, వంకలతో వచ్చినటువంటి పరిస్థితి. బుడమేరు డైవర్షన్ ఛానల్ కెపాసిటీ చాలినటువంటి పరిస్థితి. దిగువ భాగంలో అనేక ఆక్రమణలకు గురైంది. విజయవాడ వెలగేరు రెగ్యులేటరీ మధ్య భాగంలో 220 ఎకరాల ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి. ఇది ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ స్వయంగా సర్వే చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి, ఆ రిపోర్టు ప్రకారం విజయవాడ నగరంలో 32 డివిజన్లు మునకకు గురైతే 3,051 ఆక్రమణలు గుర్తించి సర్వే నంబర్తో సహా 70 ఎకరాలు విజయవాడ నగరంలో గురైందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎనికేపాడు అండర్ టన్నల్ ఉన్నది. ఆ సొరంగం గుండా ఎన్ని వేల క్యూసెక్కుల నీరు పోవాలి? యాక్చువల్గా దాని కెపాసిటీ 14,691 క్యూసెక్కుల నీరు పోవాలి. కానీ ఈ క్షణంలో వెళ్ళి పరిశీలిస్తే 1 అడుగు మాత్రమే ఖాళీ ఉంది. అంటే ఇంజనీరింగ్ నిపుణులు చెప్పే దాని ప్రకారం 4,000 క్యూసెక్కుల నీరు మాత్రమే బయటకు పోతుంది. అంటే 10,000 క్యూసెక్కుల నీరు ఎగువ భాగం అంటే విజయవాడ వచ్చేస్తుంది. అందువలన ఈ అనేక ఆక్రమణలు, పూడికలు, తూటుకాడ, గుర్రపు టెక్కలు, అనేక చోట్ల గళ్ళుబడి ఈనాటి వరకు కూడా ప్రభుత్వం గల్లును పూడ్చినటువంటి పరిస్థితి లేదు. తూతూ మంత్రంగా కొండపల్లి శాంతినగర్ కాలనీ వద్ద అది కూడా
ఎటువంటి టెండర్స్ కాల్ఫర్ చేయకుండా మినిస్టర్ గారు ఒక పలుకుబడితోటి నిమ్మల రామానాయుడు గారు కొంతమంది కాంట్రాక్టర్లు తీసుకొచ్చి పని చేపిస్తున్నది వాస్తవం. 500 మీటర్ల గైడ్ వాల్ కడుతున్నారు. అంటే ఇంత మన అదృష్టం బాగుండి నైరుతి ఋతుపవనాలు బలహీనపడి వర్షపాతం నమోదు కాలేదు. జూన్ నెలాఖరులోపు కనుక తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదైతే పరిస్థితి ఏమిటి? మీరు ఎక్కడైనా గళ్ళు కూర్చారా? వెలగలేరు రెగ్యులేటరీ లాకులు గేట్స్ని అప్పర్ సీలు సైడ్ సీలు రిపేర్ చేస్తున్నారు, బేరింగ్స్ రిపేర్ చేస్తున్నారు. మరి పెద్ద ఎత్తున ఎగువ భాగం నుంచి వర్షం పడి అటు పులివాగు, చంద్రగూడెం, చిరందిగామ వాగు కలిసి ప్రవహించి వాటర్ అంతా వెలగలేరు రెగ్యులేటరీ వద్దకు వస్తే పరిస్థితి ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డుకోగలమా? దాని నివారణ చర్యలు చేశామా? కాబట్టి ఏమి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు విజయవాడ నగరంలో ఆపరేషన్ ఇప్పుడు మేము అమలు చేస్తాం హైడ్రా తరహాలో అని చెప్పేసి చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ ఇప్పుడు మేము అమలు చేయండి హైడ్రా తరహాలో. అదే సందర్భంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే వస్తారో వారికి ప్రత్యామ్నాయం కలుగు చేయండి, ప్రక్షాళన చర్యలు చేపట్టండి. విజయవాడ నగరంలో బుడమేరు వరద ముప్పు నివారణ కరకట్ట కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమించింది. కరకట్ట నిర్మాణం జరిగింది. ఇవాళ కరకట్ట నిర్మాణం లోపల ఎంత వ్యాపారం జరిగింది, బహుళంతస్తుల భవనాలు ఎన్ని వెలిసింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం విరాజిల్లుతూ ఉన్నది. దీనికి అందరూ బాధ్యులే. కాదేది అవినీతికి అనర్హమా అన్నట్లుగా వాళ్ళ మొత్తం బుడమేరు కరకట్ట లోపల భాగం అంతా కూడా ఆక్రమణ గురైనటువంటి రామకృష్ణాపురం, దేవీనగర్, పెద్ద వెంకటరామనగర్, ఎనికేపాటి వరకు కూడా ఆక్రమణలు పోయినటువంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం సత్వం చర్యలు తీసుకోవాలి. బుడమేరు ప్రక్షాళన చేయకపోతే, ఆధునీకరించకపోతే, ఎలురు కాలువ అండర్ టన్నల్ యూటీ ఆధునీకరించకపోతే భవిష్యత్తు. కాబట్టి ప్రమాదం పెద్ద ఎత్తున పొంచి ఉన్నది. అంటే రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి ఏదో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం అని ఎవరన్నా భావిస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ప్రజల సమస్య ఇది. ప్రజల ధన ప్రాణ పంట నష్టానికి సంబంధించినటువంటి సమస్య, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య, ప్రజల జీవన విధానానికి సంబంధించినటువంటి సమస్య. మరో 10 సంవత్సరాలు మళ్ళీ విజయవాడ నగరం మునిగితే, పంటల సర్వనాశనం అయితే మరొక 10 సంవత్సరాలు మధ్యతరగతి కుటుంబాలు వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆర్థికంగా. కాబట్టి ఆ పరిస్థితి గత సంవత్సర పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి ఆపరేషన్ బుడమేరు కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల వారు పెద్దలు అందరినీ కూడా ధర్నా చౌక్లో జరిగే 14వ తేదీ శనివారం జరిగేటువంటి నిరసన దీక్షలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.